రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. బడ్జెట్ పై ఏపీ ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే శాఖల వారీగా అలాగే నివేదికలను తెప్పించుకుంటోంది. ఈ క్రమంలోనే ఖర్చులకు ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది ఆర్థిక శాఖ. గత 2 ఓటాన్ బడ్జెట్లని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈసారి 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు నవంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. రైట్ బడ్జెట్ పై ఏపీ ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా శాఖల వారీగా నివేదికల్ని తెప్పించుకుంటోంది. ఈ క్రమంలోనే ఖర్చులకు ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది ఆర్థిక శాఖ. గత 2 ఓటాన్ బడ్జెట్లని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈసారి 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు నవంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ గాయత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వచ్చే నవంబరు నాటికి పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ అంటే 2024-25 బడ్జెట్ ను కూడా మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ దీనికి సంబంధించి కూడా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి కూడా వాళ్ళ ప్రతిపాదనలు పంపించాలని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే కొన్ని శాఖల గురించి ప్రతిరోజు కూడా ఆర్థిక శాఖ వాళ్ళతో సంబంధించిన శాఖ అధికారులతో వాళ్ళ ప్రతిపాదనలు బడ్జెట్ ఏ విధంగా ఉండాలని చెప్పి వాళ్ళతో వాళ్ళ వ్యయాలు ఖర్చులు తదితర ప్రతిపాదనలు కూడా తీసుకుంటూ చర్చలు చేస్తుంది. అయితే గత ప్రభుత్వం అంటే యాక్చువల్ చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మార్చి మధ్యలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో కూడా అక్కడ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఒకసారి ఓటర్ అకౌంట్ 4 నెలల కాలానికి ఓటర్ అకౌంట్ ప్రవేశపెట్టి బడ్జెట్ ని ఆమోదింపు చేసుకుంది. దాని తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా మరో 4 నెలలకు సంబంధించి కూడా బడ్జెట్ ని ఆమోదం తీసుకుని పాలన సాగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో ఇంకా దాదాపు బడ్జెట్ దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 8 నెలల కాలానికి దాదాపు 2,30 లక్షల కోట్ల వరకు కూడా వ్యయం చేసింది. అయితే ఇంకా కేవలం 60,000 కోట్ల వరకే వాళ్ళకి పరిమితి ఉంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ నెలలో ఈ 2024-25 సంబంధించి కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ 2024-25 బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లకు పైగా ఉండేలా కూడా ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యయము అలాగే ఆదాయం గురించి కూడా పూర్తి స్థాయిలో లెక్కలు తీసి దానికి అనుగుణంగా అంటే కేంద్రం ఇచ్చే బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు ఇవన్నీ కూలంకషంగా చర్చించి వచ్చే నవంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రానికి లోటు బడ్జెటే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వాణిజ్యం కావచ్చు అలాగే మద్యం నుంచి కూడా ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా కూడా ప్రభుత్వము కసరత్తు చేస్తుంది. ఆ 2 శాఖల ద్వారా కూడా అలాగే పెండింగ్ అంటే వివిధ శాఖల ద్వారా పెండింగ్ బడ్జెట్ అంటే వాళ్ళ మున్సిపల్ శాఖ కావచ్చు ఇలా కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు ఇలా పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా గణనీయంగా పాత బకాయిలని వసూలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా పూర్తి స్థాయి బడ్జెట్ ను నిధులు క్రమీకరించి నవంబర్ నెలలో రాష్ట్రంలో అసెంబ్లీ ఏర్పాటు చేశాక అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ కసరత్తు చేసింది. దీనికి సంబంధించి కూడా అన్ని శాఖల ప్రతిపాదనలు అలాగే కేంద్రం నుంచే బడ్జెట్ నిధులను కూలంకషంగా చర్చించి ఒక పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా అంటే నవంబర్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా కేవలం 4 నెలల కాలానికే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నా కూడా అయితే భవిష్యత్తు అంటే 2025-26కు సంబంధించిన బడ్జెట్ కూడా ఇందులోనే ఉండే విధంగా కూడా అంటే నెక్స్ట్ బడ్జెట్ కూడా ఇందులో ఏదైతే ఆదాయ వ్యయాలు ఉన్నాయో అవన్నీ కూడా కూలంకషంగా చర్చించి దాంట్లో పొందుపరిచే విధంగా కూడా
ప్రభుత్వ ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. అయితే నవంబర్ లో ఒక 4 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.